హాయ్ అందరికీ, నేను మీ శ్వేత. మనం ఇప్పుడైతే నార్సింగ్ స్టోర్కి వచ్చేస్తున్నాం. ఇదైతే ఏఎస్ నగర్లో ఉంది. పదండి చూద్దాం ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, ప్రైజింగ్ ఏంటి అనేది చూసేద్దాం మనము. ఇక్కడైతే ఆల్ క్వాలిటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ డిజైన్ అంటే కస్టమైజేషన్ అండి. కస్టమైజేషన్ ఏ డ్రెస్ అయినా మనం రిఫరెన్స్ పిక్ తీసుకొని ఆ క్లాత్ పట్టుకొని మనం ఇక్కడైతే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇక్కడ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందంట. మనం రిఫరెన్స్ పిక్ చూపిస్తే వాళ్ళు ఆ ఫ్యాబ్రిక్ ఏంటి, ఆ డిజైన్ ఏంటి అలా కూడా వాళ్ళు మనకు చేసిస్తారు. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రైజింగ్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. ఇంకా చూసేద్దామండి. ఇక్కడ శారీస్కి అయితే చాలా బాగున్నాయి. శారీస్ వచ్చేసి మనకు డిఫరెంట్ కలెక్షన్స్లో ఉన్నాయి. వింటేజ్ కలెక్షన్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఫ్యాబ్రిక్సే కాదండి, ఇక్కడ శారీస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి, డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ వింటేజ్ కలెక్షన్ ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుందండి. డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. స్టిచ్చింగ్ బ్లౌజెస్, ఆఫ్ శారీస్, ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. లేడీస్కి అయితే కంఫర్టబుల్గా షాపింగ్ చేసుకోవచ్చు. కానీ ప్రైజెస్ అయితే కొంచెం ఫ్యాబ్రిక్ విషయంలో అయితే కొంచెం హై ఉన్నట్టు నాకు అనిపించింది. శారీస్ మటుకు మామూలుగానే ఉన్నాయి. ప్రైజెస్ అయితే 500, 600, 700, 800లో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే షాప్కి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆల్ ఫ్యాబ్రిక్స్కి ఒకటైతే కాదు, ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంది. ఫ్యాబ్రిక్ అంటే శారీస్ అండి. శారీస్ అయితే ఒక్కొక్క డిఫరెంట్ క్లాత్లు, డిజైన్స్, ఎక్కడ కూడా కంపారిటబిలిటీ ఆ షాప్లో ఉన్నాయి ఈ షాప్లో ఉంది అనేది ఎక్కడా లేదండి. చాలా వేరు ఫ్యాబ్రిక్స్ తోటి ఉన్నాయి. క్వాలిటీ అయితే ఇంకో షాప్లో చూసిన శారీస్ ఇక్కడ దొరుకుతాయంటే అట్లా ఏం లేదు, వేరే ఉంది. టోటల్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. కానీ మామూలుగా డిజైనబుల్ కస్టమైజేషన్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. కానీ కొంచెం ప్రైస్ అయితే కొంచెం హెవీగానే ఉంది ఇక్కడ. హెవీగా అంటే ఓన్లీ ఫ్యాబ్రిక్ దగ్గర హెవీగా ఉంది. మనకు ఒక చున్నీ అయితే 1000 రూపీస్, 2.5 మీటర్స్ వచ్చి 1000 రూపీస్, 700 రూపీస్ అలా పడుతుంది. మామూలుగా అయితే అంత కాస్ట్ కొంచెం హైగానే ఉంది. డైబుల్ ఫ్యాబ్రిక్స్కి కూడా మీటర్ 500, 600, 700 అలా ఉంది. మంచిగా కస్టమైజ్ చేసుకోవాలి. ఒక మంచి లెహంగా అట్లా అంటే మాత్రం మనకి 4,000 to 5,000 ఈజీగా పడుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని షాపింగ్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. నాకు చాలా నచ్చిందంటే ఇలాంటి వీడియోస్ చేయడానికైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే షాపింగ్కి వెళ్ళడం, అక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ చూడడం, వీటితోటి ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి కూడా నాకు ఇది ఏదో నేను చేసి డబ్బులు సంపాదించడానికి కాదు. ఇదంతా నా ఓన్ సాటిస్ఫాక్షన్. ఇదైతే చాలా మైండ్ రిలాక్సేషన్ కోసం ఇలాంటి వీడియోస్ తీస్తున్నాను తప్ప ఇంకా నాకు ఎలాంటి లాభాలు అవి ఇవి కావాలని కాదు. నేను ఒకటి చేయగలను అని చెప్పడానికి మాత్రమే ఇలాంటి వీడియోస్ వస్తున్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే నాకు ఈ షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాంటి చూద్దాం ఏమేమి షాప్స్లో ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఏంటి అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.